Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello. This is yours Rajkumar. Welcome to Ropes Organization. Today our topic is dark reaction. నిష్కాంతి చర్య గురించి మనము చెప్పబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనము లైట్ రియాక్షన్ లేదా కాంతి చర్యని గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు డార్క్ రియాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే వాట్ ఈజ్ మీన్ బై dark reaction? Dark reaction is also known as light independent reaction, light independent reaction or biosynthetic phase. బయోసింథటిక్ ఫేజ్ అంటాం. ఇక్కడ నిష్కాంతి చర్యకు ఇంకొక పేరు ఏంటి అంటే మనము మామూలుగా దీన్ని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటాం, అలాగే బయోసింథటిక్ ఫేజ్ అంటాం, దీన్ని జీవ సంశ్లేషణ దశ అని అంటాం. అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద డార్క్ రియాక్షన్? దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ మీన్ బై డార్క్ రియాక్షన్? Dark reaction means and the reactions does not require the light even though the reactions will be occurred properly. అంటే ఇక్కడ రియాక్షన్స్ అనేవి జరగటానికి మనకి లైట్ అనేది అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్ లైట్ ఫర్ అకరింగ్ రియాక్షన్స్. రియాక్షన్ జరగటానికి ఇక్కడ మనకి లైట్ అనేది అవసరం లేదు. యాక్చువల్లీ ఆఫ్టర్ or along with the light reaction, the dark reaction also can be takes place. And what is the time gap in between the light reaction and dark reaction? Means less than even 1000 seconds only. అంటే మామూలుగా ఇక్కడ డార్క్ రియాక్షన్ నిష్కాంతి చర్య అనేది మనకి కాంతి పైన ఆధారపడదు, కాంతి చర్యతో పాటు జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి కాంతి చర్యకి నిష్కాంతి చర్యకి టైం గ్యాప్ ఎంత ఉంటుంది అంటే 1 సెకండ్లో 1000 వంతు కంటే తక్కువ కాల వ్యవధిలో మనకి ఇవి జరుగుతాయి. ద టైం గ్యాప్ ఈవెన్ ఇన్ సెకండ్ యాక్చువల్లీ లెస్ దాన్ 1000 సెకండ్ in between the time gap in between the light reaction as well as the dark reaction. ఓకే, టైం గ్యాప్ అంటుందంటే మనకి లెస్ దాన్ ఈవెన్ 1000 seconds, the time gap in between the light reaction and dark reaction. Okay, and already just you might have listened in your classes, dark reaction means it does not mean like that when it occurs at dark at night. అంటే నిష్కాంతి చర్య అంటే ఏంటి అంటే చీకటిలో జరుగుతుంది అని కాదు అర్థం. ఇక్కడ ఏంటి అంటే కాంతి పైన ఆధారపడదు. ఓకే, కాంతి పైన ఆధారపడదు అని అర్థం. అండ్ వేర్ ద డార్క్ రియాక్షన్స్ అక్కర్డ్, ఎక్కడ మనకి డార్క్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయంటే ఆల్రెడీ నేను చెప్పాను, స్ట్రోమాలో జరుగుతాయి. ఓకే, స్ట్రోమాలో మనకి ఏం జరుగుతాయంటే డార్క్ రియాక్షన్స్ జరుగుతాయి. గ్రానా ఆఫ్ థైలకాయిడ్స్లో ఏం జరుగుతాయంటే లైట్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, అక్కడ మనకి ఫోటోలైసిస్ వాటర్ అనేది జరుగుతుంది. Photolysis of water has been taken place
and there what happened, the water molecule can be splitted into two components, that is hydrogen and hydroxyl ion. About hydroxyl ion we have been discussed, and but here what about hydrogen? Already I told you the hydrogen is undergoes to changes in the dark reactions అని చెప్పాను. ఇక్కడ లైట్ రియాక్షన్ చెప్పేటప్పుడే నేను చెప్పానండి. The hydrogen ion undergoes to changes in dark reactions. అంటే డార్క్ రియాక్షన్లో హైడ్రోజన్ అయాన్లు అనేవి అనేక చర్యలకు లోనవుతాయి అని నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ H+ ion combines with, and what are the ions present by the splitted water molecule, hydrogen and OH- ion. The photolysis of water has been occurred here, and then the two components are formed, hydrogen and OH- ion. This H+ ion, the H+ ion only taken here, this H+ ion combines with NADP to produce NADPH. ఓకే, ఫోటోలైసిస్ వాటర్లో ఏర్పడేటువంటి హైడ్రోజన్ అయాన్ అనేది NADPతో చర్య పొంది మనకి NADPHని ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ ఈజ్ మీన్ బై NADPH? నికోటనమైడ్ అడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ అంటాం. ఒకవేళ ఇక్కడ H అనేది లేదు అనుకోండి, నికోటనమైడ్ అడినోసిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ అంటాం. అక్కడ హైడ్రోజన్ ఉంది కాబట్టి మనం ఏమంటామంటే నికోటనమైడ్ అడినోసిన్ ఆర్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ అంటుంటాం. ఓకే, అండ్ హియర్ this NADPH combines with carbon dioxide. This NADPH combines with carbon dioxide utilized by ATP. ఇక్కడ చూడండి, ఈ NADPH అనేది కార్బన్ డయాక్సైడ్తో కంబైండ్ అవుతుంది. దేన్ని యూజ్ చేసుకుని? ATP ఎనర్జీని యూజ్ చేసుకుని. ఫైనల్గా మనకి ఏం ఫామ్ చేస్తుంది? గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, the photolysis of water H+ ion combines with NADP to produce NADPH. The NADPH combined with carbon dioxide by utilizing the ATP energy to produce glucose, and finally the glucose converted into starch. గ్లూకోజ్ అనేది ఏంగా కన్వర్ట్ అవుతుంది? స్టార్చ్గా మనకి కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ డ్యూరింగ్ ద పీరియడ్ సెవరల్ ఇంటర్మీడియరీ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఇక్కడ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి సమయంలో అనేక రకాల మధ్యస్థ పదార్థాలు అనేటువంటివి ఏర్పడతాయి. అవి ఏవి అంటే మనకి RuBP15 బిస్ఫాస్ఫేట్ అంటాం. అంటే RuBP అంటే రైబోలోజ్ అంటాం. దాన్ని ఏమంటామండి? రైబులోజ్. 15 బిస్ఫాస్ఫేట్ అంటాం. ఓకే, రైబోలోజ్ 15 బిస్ఫాస్ఫేట్ అని అంటాం. అండ్ హియర్ సమ్ ఎంజైమ్స్ ఆల్సో ఫార్మ్డ్ హియర్. ఇక్కడ ఏంటంటే ఈ మధ్యస్థ పదార్థమైనటువంటి రైబోలోజ్ 15 బిస్ఫాస్ఫేట్తో పాటు మనకి ఎంజైమ్స్ కూడా ఇక్కడ ఏర్పడతాయండి. ఓకే, ఫైనల్గా మనకి ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ అనేది స్టార్చ్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మీకు డార్క్ రియాక్షన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్ ఆల్ ఆఫ్ యూ. అండ్ దిస్ ఈజ్ ద డార్క్ రియాక్షన్. దీన్ని మనం తెలుగులో నిష్కాంతి చర్యలు అని అంటామండి. ఇప్పుడు బ్రీఫ్గా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డార్క్ రియాక్షన్
is also known as light independent reaction, is also known as biosynthetic phase అని అంటాం. అంటే జీవ సంశ్లేషణ దశ అని అంటాం. అసలు డార్క్ రియాక్షన్ అంటే ఏంటి? ఇట్ షుడ్ నాట్ రిక్వైర్డ్ ద లైట్. ద లైట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్ హియర్. కాంతి అనేది ఇక్కడ అవసరం లేదు. కాంతి అవసరం లేకుండానే మనకి చర్య అనేది జరుగుతుంది ఇక్కడ. అందుకని మనం ఏమంటామంటే డార్క్ రియాక్షన్స్ అంటాం. ద డార్క్ రియాక్షన్స్ అక్కర్డ్ అలాంగ్ విత్ లైట్ రియాక్షన్స్. అంటే కాంతి చర్యతో పాటునే ఇది కూడా జరుగుతుంది. కాకపోతే టైం గ్యాప్ ఎంత ఉంటుంది అంటే కాంతి చర్యకు నిష్కాంతి చర్యకు 1 సెకండ్లో 1000 వంతు కంటే తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో ఏర్పడేటువంటి హైడ్రోజన్ అయాన్ అనేది మనకి డార్క్ రియాక్షన్లో అనేక రకాల చర్యలకు లోనవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ హైడ్రోజన్ అయాన్ అనేది NADPతో చర్య పొంది NADPH అనేది ఫామ్ అవుతుంది. ఈ NADPH అనేది కార్బన్ డయాక్సైడ్తో కంబైండ్ అయ్యి ATPని యూటిలైజ్ చేసుకుని NADPH అనేది కార్బన్ డయాక్సైడ్తో కంబైండ్ అయ్యి గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది ఫైనల్గా స్టార్చ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ ఏర్పడేటువంటి సమయంలో కొన్ని ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్ లేదా మధ్యస్థ పదార్థాలు అనేటువంటివి ఏర్పడతాయండి. దాంతోపాటు ఎంజైమ్స్ కూడా ఫామ్ అవుతాయి. అవి ఏవి అంటే రైబోలోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ మరియు కొన్ని రకాల ఎంజైమ్లు అనేటువంటివి పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. అంటే ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఫైనల్గా గ్లూకోజ్ అనేది మనకి ఏంగా కన్వర్ట్ అవుతుంది అంటే స్టార్చ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద డార్క్ రియాక్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లాంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్లాంట్ని తీసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద ప్లాంట్, ఎంటైర్ ప్లాంట్. ఇక్కడ మీరు ప్లాంట్ తీసుకున్నట్టయితే ఇది ప్లాంట్ అండి. అండ్ దిస్ ప్లాంట్ దే హ్యావ్ capable for producing glucose molecules by the photosynthesis process. ఓకే, అంటే ప్లాంట్స్ అనేటువంటివి ఎలాగైనా సర్వైవ్ అవ్వగలవండి, ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫోటోసింథసిస్ అనేది జరిగి ఆహార పదార్థాలను అయితే తయారు చేసుకోవడం, పిండి పదార్థాలని తయారు చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ హియర్ the plant can survive at any type of the situations like dry కావచ్చు, వెట్ కావచ్చు, డిమ్ లైటెడ్ కావచ్చు, ఇంకా మనకి బ్రైట్ లైటెడ్ కావచ్చు, హ్యూమిడ్ కండిషన్ కావచ్చు. ఇలాంటి కండిషన్స్ ఏ కండిషన్స్లో అయినా మనకి ఈ ప్లాంట్ అనేది సర్వైవ్ అవుతుంది. బట్ ఏ స్మాల్ పాయింట్ ఈజ్ దేర్, దట్ ఈజ్ ద లైట్ రిక్వైర్మెంట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ వేరీస్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్. ఈ పాయింట్ని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఏంటి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అట్ ది సేమ్ టైం వీటితో పాటు మనకి ఫ్యాక్టర్స్తో పాటు ఏముంటాయంటే లైట్ కూడా ఉంటుంది. ద లైట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ వ్యారీస్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ప్లాంట్స్ ఉన్నాయండి. ఒక టామరిండస్, మ్యాంగో, తర్వాత బీన్స్, తర్వాత గ్రౌండ్ నట్ లేదా ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు మీరు. కొన్ని ఒక 5 or 6 ప్లాంట్స్ తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ utilized the factors and light is a very different manner. అన్ని ప్లాంట్స్ ఒకే విధంగా అంటే మామూలుగా హౌ మచ్ పర్సంటేజ్ లైట్ రిక్వైర్డ్ టు ది ప్లాంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ని యూటిలైజ్ చేసుకునే విధానం కూడా చాలా మనకి డిఫరెంట్ ఉంటుంది, చాలా వేరువేరుగా ఉంటుంది ఒక ప్లాంట్కి ఇంకొక ప్లాంట్కి చూసినట్టయితే. అండ్ దట్స్ వై ద లైట్ is required and other factors also required for the plant, but the varies from one plant to another plant. లైట్ ని యూజ్ చేసుకునే విధానం కావచ్చు, లేదు అంటే ఇతర కారకాలు కావచ్చు, వాటిని వినియోగించుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఒక ప్లాంట్కి ఇంకొక ప్లాంట్కి చాలా వ్యత్యాసంగా ఉంటుంది. అన్ని ప్లాంట్స్ ఒకే రకంగా యూజ్ చేసుకోవడం కానీ అన్ని ఫ్యాక్టర్స్ని ఒకేసారి తీసుకోవడం కానీ జరగదు. ఒక ప్లాంట్కి ఇంకొక ప్లాంట్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, and this is about the dark reaction. I hope you understand
Well, my dear students, if you have any doubts, and do the comment in the post, and thank you one and all.